హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో సగం చూపించాను కదండి ఎంగేజ్మెంట్. ఈరోజు అయితే హీరో గారు ఎంటర్ అవుతారనమాట, పెళ్లి కొడుకు. అదంతా ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సుష్మా సతీష్ల నిశ్చితార్థం వీడియో అన్నమాట అండి ఇది. మా చెల్లి మా మరిది గారు చూసారా, వాళ్ళ బిడ్డకి పెళ్ళి అవుతుందన్న ఆనందం వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది కదా, చూసేయండి. ఎవరికైనా సంతోషమే కదండి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయంటేను. మరి పదే పదే చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి నిశ్చితాంబూలాలు. అటువైపు పెద్దలు 5, ఇటువైపు పెద్దలు 5 నించోబెట్టి పంతులు గారు తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారనమాట. మీ పిల్లని మా పిల్లాడికి ఇస్తున్నారు, మా పిల్లాడిని మీ పిల్లాడికి ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో తంతు అయితే జరుపుతున్నారు. కాకపోతే ఇది మా సైడ్ అయితే ఎదిరింపు సల్లాలని చెప్పేసి అటువైపు వాళ్ళు రుమాళ్ళు ఇటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు రుమాళ్ళు అటువైపు వాళ్ళు మార్చుకుంటారు. అది పెళ్ళిలో మాత్రం చేపిస్తారు. కాకపోతే ఈ పంతులు గారు అయితే ఈ ఎంగేజ్మెంట్లో కూడా చేపిస్తున్నారనమాట. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఆనవాయితీ అన్నట్టుగా ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి టైంని బట్టి ప్రాంతాన్ని బట్టి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ టైం ఉంది, వాతావరణం మంచి పీస్ఫుల్గా ఉంది. అలాగే సతీష్ అంటే పెళ్ళికొడుకు అంటే పంతులు గారికి అనలేని అభిమానం అంట. అందుకని చెప్పేసి ఆయన అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా కూర్చుని చూసే వాళ్ళకి విసుగొచ్చిందేమో కానీ బాబు ఎంతసేపు చేస్తున్నారని చెప్పేసి ఆయనైతే పంతులు గారు అయితే చాలా శాస్త్రోక్తంగా అన్నీ జరిపించారన్నమాట అండి. నాకైతే చాలా నచ్చింది, చాలా ఓపికగా. మళ్ళీ ఆయన ఏమీ తీసుకోలేదు, తినలేదు, తాగలేదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఈ కార్యక్రమం అంతా అయ్యేంతవరకు అలాగే ఓపికగా కూర్చుని అందరికీ మంచి చెడ్డలు చెప్తూ చాలా మంచిగా చేశారు. ఏదైనా మంచి అయినా చెడైనా మనం చెప్పుకోవాలి కదండి. ఆ పంతులు గారి తీరైతే మా అందరికీ చాలా నచ్చిందనమాట. ఇదిగోండి పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళు తాంబూలాలు ఇస్తున్నారు. ఆయన మా అన్నయ్య, ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అనమాట. మా మరిది గారు మా అన్నయ్యని, మా వారిని, అటు సైడ్ ఇంకా వాళ్ళ చిన్నాన్నల్ని నించోబెట్టారనమాట. ఇదిగోండి మా వారు కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు. ఈసారి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళకి మర్యాదలు చేసి తాంబూలం ఇస్తారనమాట. ముందు వీళ్ళు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళు కూడా ఇస్తారు. చెప్పాను కదండి, తంత అయితే చాలా బాగా చేశారండి పంతులు గారు. వీర సుష్మా సుష్మానిచ్చి కాకినాడ కాపురస్తులో సలాది సతీష్ ఇచ్చి వివాహం జరిపించడుకు పెద్దలందరి సమక్షంలో ఇచ్చిపుచ్చుకునే నిశ్చయితాంబూలంలో అలా పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. అలాగే ఇలా చూడండి అందరూ ఒకసారి ఫోటోకి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఈసారి పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి ఇస్తారనమాట. ముందు వాళ్ళు పిల్ల మాది అని అనిపించుకున్నారు, ఇప్పుడు పిల్లాడికి మేము పిల్లల్ని ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు కూడా తాంబూలాలు అయితే మార్చుకుంటున్నారు. ఇదివరకు అసలు నిశ్చితార్థం అంటేనే తాంబూలాలు మార్చుకోవడం కదండి. ఇదివరకు అయితే వాళ్ళ పిల్ల తల్లిదండ్రుల్ని పిల్లాడి తల్లిదండ్రుల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టి తాంబూలాలు మార్చేవాళ్ళు. కానీ ఈయనేమో ఇలా చేశారనమాట. ఇది కూడా బాగానే ఉందిలేండి. ఏదైనా శాస్త్రోక్తంగా చాలా రకాలు ఉంటాయేమో అండి, అంటే వీలుని బట్టి చేస్తూ ఉంటారేమో. మరి ఈయనైతే ఈ రకంగా జరిపించారు అనమాట. తాంబూలాలు అయితే అయితే మార్చేసుకున్నారు. చెప్పాను కదండి, ఏంటి ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పెట్టట్లేదు అన్నమాట. ఆడియన్స్ మాత్రం కొంచెం ఫీల్ అయ్యారు. ఈ పంతులు గారు ఏంటి ఇవన్నీ హీరోని ఇంకా ఎంటర్ చేయలేదు, హీరోని ఇంకా స్టేజ్ ఎక్కించలేదు అని చెప్పేసి అమ్మయ్య మొత్తానికి అయితే హీరో గారు వచ్చే టైం అయితే ఆసన్నమైంది. అదిగోండి అమ్మాయికి అయితే హారతని ఇచ్చేసి అమ్మాయిని పైకి లేపుతారు. అదిగోండి హీరో ఎంటర్ అవుతున్నారు. స్టార్ట్ కెమెరా. హీరో సతీష్ గారు అయితే ఎంటర్ అయిపోయారు. చూసేయండి, అంటే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మరి హీరో అంటే సతీషే కదండి. పెళ్లి కుమారుడు వరుడు మహావిష్ణువు వస్తున్నారు, చూసేయండి. అదిగోండి ఫస్ట్ రాగానే ముందు వాళ్ళ అత్తమామలతో, అంటే మా చెల్లి మా మరిది గారు, మా చెల్లెలి కొడుకు బావమరిది, వాళ్ళ ముగ్గురిని పిలిచి వాళ్ళ ముగ్గురితోటి పిల్లాడికైతే బట్టలు ఇప్పించారనమాట అండి. బట్టలు ఇప్పించిన తర్వాత అప్పుడు ఆ బట్టలు వేసుకొని రమ్మని అప్పుడు స్టేజ్ మీద పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి ఉంగరాలు అయితే మార్పించారు. అదే తంతు జరుగుతుంది చూడండి. అదిగోండి బట్టలు పెడుతున్నారు, బట్టలు తాంబూలం.
అదిగోండి మా మరిది మా చెల్లి, మా చెల్లెలి కొడుకు గంగాధర్ అండి. నా చెల్లెలికి కూతురు కొడుకును అనమాట. వీడు జ్యేష్ఠుడు గంగాధర, తర్వాత సుష్మా, బాబు పాప అనమాట మా చెల్లికి. అదిగోండి బట్టలు అయితే పెట్టేశారు అబ్బాయికి. బట్టలు తీసేసుకుని అత్తమామల ఆశీర్వాదం, అంటే మేనమామ, తండ్రి తర్వాత తండ్రి మామగారు ఈరోజు అత్తమామల ఆశీస్సులు అయితే తీసుకుని అబ్బాయి వెళ్ళి బట్టలు మార్చుకుని రమ్మని చెప్పారు పంతులు గారు. ఇకపోతే బట్టలు మార్చుకుని వచ్చేస్తే హీరో హీరోయిన్లు ఎంటర్ అవుతారనమాట స్టేజ్ మీద. చూసేద్దాం. ఈ లోపైతే ఓ పక్క భోజనాలు జరుగుతున్నాయి. చెప్పాను కదండి, పంతులు గారు అయితే అలా చేపిస్తూనే ఉన్నారు. కూర్చుని చూసే వాళ్ళకి విసుగొచ్చిందేమో కానీ వాళ్ళకి విసుగు లేదని చెప్పేసి. అయితే టైం అయింది కదండి, మరి ఊళ్ళో వాళ్ళు వీళ్ళు భోజనం టైము 12 అయితే తినేసే వాళ్ళు ఉంటారు కదా. భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు, చూసేయండి. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండిందండి, బాగుంది, ఘాటు లేకుండా చాలా బాగా చేసి ఇచ్చారు. ఒక్కోసారి ఫుడ్ చిరాకు వస్తుందంటే మా చెల్లిగారిదని చెప్పట్లేదు లేండి నేను. ఫుడ్ అయితే అందరు కూడా చాలా బాగుందని చెప్పారనమాట. ఇది వచ్చి దొండకాయ ఫ్రై, అది వచ్చి టమాటో పప్పు, ఇది వచ్చి వైట్ రైస్. తీయండి మూత తీయండి. తీశారు వైట్ రైసు, అలాగే పెరుగు, చిప్స్, అలాగే ఊరగాయ కూడా ఇచ్చారు. గోంగూర పచ్చడి అనుకుంటానండి, అది కూడా ఇచ్చారనమాట చిన్న బాక్స్తో. అదిగోండి అందరూ భోజనాలు అయితే చేసేస్తున్నారు. అది మా వారైతే అప్పుడే పెరుగు దగ్గరికి వచ్చేసారు. ఆయన ఎంతేనండి, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ. తినేది కొంచెమే కానీ టైంకి పడిపోవాలి. ఆయన పక్కన కూర్చొని తినేవాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బిర్యానీ దగ్గర ఉండగానే ఈయన పెరుగు వచ్చేస్తారనమాట. అలా మాత్రం చాలా ఇబ్బంది పెడతారు. కాకపోతే ఇక్కడ బఫే కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఎవరు ఇష్టం వచ్చినంతసేపు వాళ్ళు తినొచ్చు, ఎవరికి ఇష్టమైన చోట వాళ్ళు కూర్చోవచ్చు. ఎందుకంటే అదంతా తోట, ఖాళీ ప్లేసు. చూసారు కదా, ఎక్కడెక్కడ ఎవరు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు కూర్చొని తింటున్నారు. చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మా ఊర్లో కూడా దగ్గరగా ఉంటాయి ఇల్లులు. భోజనాలు పెట్టాలంటే చాలా ఇరుగ్గా ఉండి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఏ కళ్యాణ మండపంలో పెట్టుకుంటే ఏమో కానీ అక్కడ చాలా ఖాళీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అక్షింతలు వేయాలి కదా. మళ్ళీ ఒకళ్ళు పైకి వెళ్తున్నాం. మా వదిన అయితే బొట్లు పెడుతుంది. ఇకపోతే ఈ ఫోటోగ్రాఫర్ల హడావిడి మీకు తెలియదే ఉంది. ఒక్కోసారి అయితే నాకు కోపం వచ్చేస్తుందండి బాబు. ఆ టైంకి ముహూర్తానికి చేసేటప్పుడు కూడా ఆపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. లేదంటే నిజానికి ప్రతిదానికి స్టిల్స్ అని చూడండి అంటున్నారు, కానీ చూడకుండా అక్కడ ఆ ఘట్టం అలా జరుగుతూ ఉన్నప్పుడే వీళ్ళు తీసుకుంటే వెళ్ళిపోతే అవే న్యాచురల్గా ఉంటాయేమో కదా ఫొటోస్ అనిపిస్తుంది నాకైతే. కానీ ఏంటో మరి ఈ బాగా ఇటు చూడండి ఇది మాత్రం ఎక్కువ అవుతుందండి బాగా. అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే రింగులు మార్పించేశారు. నైస్ జోడీ కదా. ఇక్కడ ఒకళ్ళు బొద్దుగా ఉండి ఒకళ్ళు సన్నగా ఉంటే చూసేవాళ్ళకి అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా బొద్దుగా ముద్దుగా ఉన్నారు కాబట్టి నాకైతే నైస్ జోడీ అని అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవ్వండి ఈలోపు చూసారా మా మనవరాలు పాపం ఏడుస్తుంది. ఇవి ఫంక్షన్లు అన్నప్పుడు, పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఇవి కూడా సర్వసాధారణమే కదండి. పాపం ఫ్యాన్లో పెట్టేసుకుంది వేలు మా మనవరాలు, మా జ్యోతి కూతురు. పాపం అప్పటి నుంచి అలా ఏడుస్తూనే ఉంది. ఇక ఆ వేలు కొంచెం నల్లగా కమిలిపోయిందంటండి. దానికి లోపల ఏం పోటు వచ్చేస్తుందో ఏమిటో దిగులు ఏడుస్తూనే ఉంది. ఒక పక్క వేలు గురించి ఏడుస్తుందా, ఒక పక్క దాని చిన్న కూర్చి ఎవరో తీసేసుకున్నారంట, ఒక పక్క దాని గురించి ఏడుస్తుంది. పాపం దాని బాధ అయితే చూడలేకపోయామన్నమాట. చాలా బాధ వేసింది. దానికి స్థిమితం లేదు, వాళ్ళ అమ్మకి స్థిమితం లేదు. పిల్లలు అలా ఏడుస్తూ ఉంటే ఏం స్థిమితం అంటే చెప్పండి. పాపం అదిగో అలా ఏడుస్తూనే ఉంది. వేలు కమిలిపోయిందంట. ఎలా పెట్టేసుకుందో ఫ్యాన్లో పెట్టేసింది వేలు. ఇంకా ఏమో అంతవరకు అదృష్టవంతులం అని అనుకోవాలి. మళ్ళీ మా వారిని పిలుచుకొని వచ్చాం. అక్షింతలు అయితే వేసేస్తున్నాం అబ్బాయికి అమ్మాయికి. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ అక్షింతలు అయితే వేసేసాం అనమాట. నేను ఇప్పుడు కూడా ఎంత పెద్దగా అనేదానికన్నా సంతోషంగా ఉండండి జీవితాంతం అనేసి అంటాను. ఎందుకంటే మన జీవితంలో అన్నీ ఉంటేనే కానీ సంతోషం రాదు కదండి.
కొంతమంది అన్నీ ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరు. అందుకే సంతోషంగా ఉండాలని మాత్రమే ఆశీర్వదిస్తూ ఉంటాను. చాలా సింపుల్ వర్డ్ అనమాట అది, సంతోషంగా ఉండండి. తర్వాతగా జ్యోతి రామకృష్ణ అక్షింతలు వేస్తున్నారు. సతీష్ రామకృష్ణ తోడళ్ళు అవుతారు కదండి. తోడళ్ళు ఇద్దరు పరిచయాలు చేసుకోండి అనేసి అంటున్నాను అనమాట. జ్యోతి రామకృష్ణ వేస్తున్నారు. తర్వాత ఎవరు వచ్చారు? అన్నయ్య వచ్చినట్టున్నారు, అన్నయ్య వదిన. అలాగే ఒక్కొక్కళ్ళు ఇందాక వేసాం కదా అన్న వాళ్ళు కొంతమంది ఆగిపోయారు. ఏదంటే ఇంక ఎండ 1 గంట అలా అయిపోయిందండి. ఎండ ముదిరిన తర్వాత భోజనం చేసేంత వరకు చాలా ఫ్రీగా ఉంటామండి. భోజనం చేసిన తర్వాతే పలుభారం ఎక్కువైపోద్ది నాకు తెలిసి. భోజనం చేసిన తర్వాత చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఓపిక ఉన్నవాళ్ళు ఎక్కుతున్నారు, వేస్తున్నారు, ఓపిక లేని వాళ్ళు ఆగిపోతున్నారు అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే అన్నయ్య వదిన అక్షింతలు వేస్తున్నారు. తను మా అన్నయ్య, తను మా వదిన, మా మావయ్య కూతురాలండి. తను కూడా దగ్గర అమ్మాయే మా వదిన. ఫస్ట్ అన్నయ్య అండి, తర్వాత నేను, నా తర్వాత మా ట్విన్ సిస్టర్స్ ఇద్దరు, కవల పిల్లల వాళ్ళిద్దరు. ఇప్పుడు సుష్మా వాళ్ళమ్మ, జ్యోతి వాళ్ళమ్మను. తర్వాత లాస్ట్లో తమ్ముడు అనమాట. తమ్ముడిని కూడా చూపిస్తానులేండి. ఇదిగోండి నేను కూడా ఇంకా భోజనం తెచ్చేసుకున్నాను. స్వీట్ కార్న్ రైస్ అంటే అండి ఒకటి వచ్చి బాస్మతి బిర్యానీ, అలాగే పులిహోర, అలాగే గుత్తి వంకాయ కూర, పన్నీర్ కర్రీ, ఒక బూరి, ఇవి మాత్రమే తెచ్చుకున్నాను నేను. ఇవి తినేసిన తర్వాత ఏమన్నా ఓపుకుంటే తర్వాత చూడొచ్చులే అని చెప్పేసి, అలాగే సత్యదేవుడి ప్రసాదం కూడా ఇచ్చారనమాట. అది కూడా నేనైతే లంచ్ చేసేస్తున్నాను. అది ఎవరిన తీయమన్నాను, వేలు అడ్డు పెట్టేసారు, చూసారు కదా. పాపం వాళ్ళకి అర్థం కాదు, తీయమంటేనే భయపడిపోతున్నారు. నాకు రాదు బాబాయ్ అని చెప్పేసి, పోలే ఏదోలా తీయండి అని చెప్పేసి అందులో ఏమన్నా చిన్న బిట్టు బాగుంటే ఆ చిన్న బిట్టు నేను ఎడిట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అదండి విషయం, మీకు తెలిసిందే కదా. ఎవరిని తీయమన్నా సరిగ్గా తీయట్లేదు వీడియో. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక వెహికల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట, ఒక వ్యాను. ఇంకా వెళ్ళే వాళ్ళందరికీ ఇదిగోండి నేను బొట్లు పెడుతుంటే చెల్లి బ్లౌజ్ పీసులు పంచుతుంది అనమాట. అందరినీ బొట్టు ఉంచుకోండి అమ్మ అని పిలిచి బొట్లు పెట్టి జాకెట్ ముక్కలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చామన్నమాట. మా జ్యోతి అయితే వీడియో తీస్తుంది. పాపం దాని కూతురు ఇంకా అలా ఏడుస్తూనే ఉంది, దాని వేలు నొప్పి పెడుతుంది పాపం. ఏడోక ఏం చేస్తుంది చెప్పండి. అమ్మాయి ఇంక చాలా వీడియో అనేసి అంటుంది అది. ఇంకా ఎందుకంటే పిల్ల ఏడుస్తూ ఉంటే అది స్థిమితంగా వీడియో ఎలా తీస్తుంది చెప్పండి, తీయలేదు కదా. వాళ్ళందరూ మా చెల్లిని అంటున్నారు అనమాట, మీ వియ్యపురాలు ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి కూడా ఒకసారి రండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకో రౌండ్ ఉందిలేండి. ఆ రౌండ్ అయితే రాముని మా చెల్లి లచ్చలు అంటామండి మేము, దేవి అని కొంతమంది అంటారు మా చిన్న చెల్లిని. రామాదేవి లక్ష్మీదేవి పంచారనమాట. రెండో రౌండ్, ఫస్ట్ రౌండ్లోనే నేనున్నాను. తర్వాత ఇది కదా ఇంకా కేక్ కటింగ్ అనమాట. వధూవరులు ఇద్దరితో కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను. నేను కేక్ కటింగ్ వీడియో అయితే మీకు లైవ్లో చూపించాను. ఎంతో కాదు, కొంచెం అయితే లైవ్లో చూపించే ప్రయత్నం చేశాను కదా. తర్వాత కేక్ అయితే స్టేజ్ మీద అరేంజ్ చేస్తున్నారు. ఈ లోపల ఇలా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే మా తమ్ముడు వాడికి వీడియో తీస్తున్నారు అనుకుని పాపం హాయ్ చెప్పాడు. ఎప్పుడు చెప్పమన్నా చెప్పడండి, కానీ ఆ రోజు చెప్పాడు కాదురా నా సెల్ఫీ వీడియో రా అన్నాను. సర్లే మళ్ళీ తీస్తాను తమ్ముడు అనేసి తీస్తున్నాను అనమాట. అదేదండి వాళ్ళ మిస్సెస్ శాంతి ఆ బ్లూ కలర్ శారీ కట్టుకున్నది మా మరదలో, ఆ వైట్ షర్ట్ మా తమ్ముడు అనమాట. లాస్ట్ మేము 5గురు అని చెప్పాను కదా. ఇంక వీళ్ళ జ్యోతి రామకృష్ణ మా చెల్లిగారు రాము గారు అల్లుడు కూతురు అనమాట. ఇది పెళ్లి కూతురు. ఇంకా కేక్ కటింగ్కి మళ్ళీ స్టేజ్ మీద తీసుకెళ్ళాలి కదా. ఈ లోపు కింద అయితే కూర్చున్నారు అబ్బాయి అమ్మాయి అనమాట. చెల్లి అయితే కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. ఇంక ఈ సమ్మర్ కదండి, తిన్న తర్వాత మరీ దాహం ఎక్కువైపోతుంది జనాలకి. అలా వచ్చిన దగ్గర నుంచి కూల్ డ్రింక్స్ అలాగా సర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. కేక్ కటింగ్ అయిపోయింది, అది లైవ్ పెట్టాను కదా, ఇంక అందుకే అది వీడియో తీయడం కుదరలేదు. ఇప్పుడైతే మా పిల్లలందరూ కలిసి ఫోటోలు తీసుకుంటున్నారు. రామకృష్ణ, జ్యోతి, మా పెద్ద చెల్లిగారి పిల్లలు అబ్బాయిలు ఇద్దరు, అదిగోండి అన్వేషు, అయ్యప్ప. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇరువైపులో ఉన్న వాళ్ళిద్దరు కూడా అన్వేషు, అయ్యప్ప మా రాముగారు అబ్బాయిలు. అతను నా తమ్ముడు కొడుకు వాడు. మా తమ్ముడి చివరిని మా తమ్ముడు ఉన్నాడు కదా, మధ్యలో ఉన్నవాడు గంగాధర, పెళ్లి కూతురుకి అన్నయ్య అనమాట. ఈ నెక్క వేసుకున్న అబ్బాయి అయితే మా పెద్దోడు జగదీష్ అండి. అలాగే రామకృష్ణ, జ్యోతి వీళ్ళందరూ గ్రూప్ ఫోటోలు అయితే దిగారు.
మేమైతే గ్రూప్ ఫోటోలు దిగలేదండి. ఏం దిగుతామండి, ఎండకి చెమటలు కారిపోయి జిడ్డు కారిపోతా ఉన్నాం. అలాంటి ఫోటోలు తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే అనిపించింది. మేమైతే గ్రూప్ ఫోటోలు అయితే దిగలేదు, కానీ పిల్లలు అయితే అలాగా సరదాగా దిగారనమాట. నెక్స్ట్ ఇంకెవరు తీసుకున్నారు, ఇంకా పెళ్లి కూతురికి కొన్ని స్టిల్స్ అయితే తీశారు ఫోటోగ్రాఫరు. కొన్ని స్టిల్స్ తీసుకున్నారు. అమ్మాయికి కూడా కొన్ని స్టిల్స్ తీసారులేండి. ఇంకా ఆ టైంలో నేను రిలాక్స్గా కూర్చున్నాను, ఇంకా వెళ్ళి వీడియో తీసుకుని ఓపికలేక. ఇంకా ఫైనల్ టచ్ వచ్చి ఆ రోజే మా జ్యోతి గారు అబ్బాయిది అభియాంత్, లాక్ష్యశ్రీ అభియాంత్ అండి వీడి పేరు. ఫస్ట్ వెళ్ళగానే నిన్నటి వీడియోలో వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను కదా, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడనమాట. ఇంకా వాడి బర్త్డే కేక్ కూడా అదే స్టేజ్ మీద కట్ చేయించేద్దాం అని చెప్పేసి చేస్తున్నాము. అదిగోండి రామకృష్ణ, జ్యోతి, అభియాంత్. పాప అయితే ఏడుస్తూనే ఉంది. పాపం వేలు నొప్పి కొంచెం తగ్గింది, ఊరుకుందండి. కాసేపు జస్ట్ అలా కాసేపు ఆడుకుందో లేదో, ఈలోపు పెళ్లి కొడుకు తరపు వాళ్ళలోంచి ఒక చిన్న బాబు వచ్చి పట్టుకుని దానికి అరిసేసాడు అనమాట. ఏంటో దానికి ఆ రోజు పొద్దున్న లేచి ఎవరు మొహం చూసిందో తెలియదు, కానీ ఆ రోజు అంతా ఏడుస్తూనే ఉంది మా తన్విశ్రీ. పాపం ఎవరో కరిసేసారండి దాన్ని. మళ్ళీ ఆ పొట్ట తడుముకుంటూ ఏడుస్తూనే ఉందన్నమాట. ఇంకా పిల్ల ఏడుస్తూ ఉంటే ఇంకేం తోసిపడవుతుంది. మా రామ చిన్న మొహం చేసేసుకుంది మనవరాలు. అప్పటిదాకా వేలుతో బాధపడింది, ఫ్యాన్లో పెట్టేసుకున్న తర్వాత ఎవరో కరిచేసారని చెప్పి. కానీ ఇవన్నీ మామూలే, ఇంకా సాధారణం అనే దానికన్నా కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని. జరిగిపోయిన తర్వాత బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి, జరగకముందే జాగ్రత్తగా ఉండాలనేది నా ఒపీనియన్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అసలు ఎందుకు ఏడుస్తున్నారు, ఎలా పెయిన్ వస్తుంది, ఏ రకంగా అది కూడా చెప్పలేరు. మన వాళ్ళని చూసి మనకి బాధ, ఫంక్షన్ని ఎంజాయ్ చేయలేం. చెప్పాను కదా, మా చెల్లిగారి పిల్లలు, మా అన్వేష్ అయితే భోజనాలు వడ్డించుదని నుంచున్నాడు, కానీ నువ్వు అక్కడే ఉన్నావు కదా దొడ్డ, నువ్వైనా చూడొచ్చు కదా అనేసి వాడు నన్ను అంటున్నాడు అనమాట. ఎవరు చూడలేదు, అది ఎలా పెట్టేసుకుందో ఫ్యాన్లో పెట్టేసుకుంది. ఇంకా అభి అయితే కేక్ కటింగ్ అయిపోయింది. పాపను కూడా తీసుకొచ్చాం ఫోటోల కోసమని. అది మాత్రం ఏడుస్తూనే ఉందన్నమాట. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు. అంటే అప్పుడే కరిసేసాడు అనమాట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళలోంచి వచ్చిన చిన్న బాబు. మరి ఏమవుతాడో నాకైతే తెలీదు సతీష్కి. ఆ బాబు దాన్ని పొట్ట పట్టుకుని కరిసేసాడు పాపం. అది ఇంకా అలా ఏడుస్తూనే ఉంది. ఇదండి ఎంగేజ్మెంట్ వీడియో. ఎంగేజ్మెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా జరిగింది అనమాట. మా అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందులోనే లాస్ట్లో అభి బర్త్డే, కానీ అభి బర్త్డే టైంకి అందరూ ఏలబడిపోయారులేండి. ఇకపోతే కొన్ని పిక్స్ అయితే తీసినవి యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఈ వీడియో. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానిక రేపు మరో వ్లాగ్తో తప్పకుండా మీ ముందుంటాను. ఈరోజుకి ఇదేనండి వీడియో. అలాగే చెప్తాలేండి, సస్పెన్స్. ఓకేనా, బాయ్ మరి.